యూపీఐలో ఫ్రాడ్ అయ్యాక డబ్బులు పోయాయని చాలా మంది అనుకుంటారు. కానీ నిజమేంటంటే కొన్ని గంటల్లో మీరు తీసుకునే యాక్షన్ ని బట్టి ఆ మనీ మళ్ళీ మీకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీ నెగ్లిజెన్స్ లేకుండా అనాథరైజ్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగి మీరు వెంటనే రిపోర్ట్ చేస్తే జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా బ్యాంక్స్ దీని ట్రాన్సాక్షన్ అలర్ట్ వచ్చిన 3 days లోపు రిపోర్ట్ చేయాలని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కానీ ఎంత త్వరగా రిపోర్ట్ చేస్తే అంత త్వరగా స్ట్రాంగ్ కేసు అవుతుంది, రికవరీ అయ్యే ఛాన్స్ కూడా పెరుగుతుంది. కానీ ఈ ఫ్రేమ్ వర్క్ ప్రకారం బ్యాంక్స్ ఇలాంటి కంప్లైంట్ ని సాధారణంగా 10 working days లో రిజాల్వ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు కూడా యూపీఐ ఫ్రాడ్ అయిందా? అయితే కింద యూపీఐ అని కామెంట్ చేయండి. బ్యాంక్ కి పంపించడానికి రెడీ కంప్లైంట్ ఫార్మాట్ ని మీ DM కి పంపిస్తా. అంతకంటే ముందు మీరు ఈ 3 పనులు చేయండి. బ్యాంక్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి మీరు యూపీఐ ని బ్లాక్ చేయండి. cybercrime.gov.in లో కంప్లైంట్ ని ఫైల్ చేయండి లేదా 1930 హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయండి. ట్రాన్సాక్షన్ ఐడితో బ్యాంక్ యొక్క బ్రాంచ్ కి రిటర్న్ లో కంప్లైంట్ ఇవ్వండి. అందులో ఆ ట్రాన్సాక్షన్ ని మీరు ఆథరైజ్ చేయలేదని క్లియర్ గా మెన్షన్ చేయండి. ఫ్రాడ్ జరగడానికి కొన్ని సెకండ్స్ చాలు, కానీ దాని తర్వాత మీరు తీసుకునే యాక్షన్ మీ మనీ తిరిగి వస్తుందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో వెంటనే షేర్ చేయండి. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే మర్చిపోకుండా ఈ అకౌంట్ ని ఫాలో చేయండి.